సేఫ్ టచ్, అన్‌సేఫ్ టచ్ గురించి తెలుసుకున్నాము. అన్‌సేఫ్ టచ్ వల్ల జరిగే ఇబ్బందుల గురించి కూడా చెప్పడం జరిగింది. అది కొంతమంది పిల్లలు వాళ్ళకి జరిగిన అది అబ్బాయి గావచ్చు, అమ్మాయి గావచ్చు, ఆ విషయాన్ని చెప్పలేకపోవచ్చు. చెప్తే ఇంటికాడ తల్లిదండ్రులు గానీ, వాళ్ళ చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ ఏడిపిస్తారు, ఏమన్నా చేస్తారు అని చెప్పడం వల్ల భయపడి చెప్పకపోవచ్చు. దాని ద్వారా ఆళ్ళు నష్టపోయేది ఎంతో. వాళ్ళ భవిష్యత్తు నష్టపోతారు. దానివల్ల జరిగే నష్టాలు అనేకం ఉంటాయి. అది మనం పిల్లల్ని కోల్పోవడం గావచ్చు, పిల్లల ఫిజికల్ కండిషను, మెంటల్ కండిషను అన్నీ గూడా గావచ్చు. వాటిని తల్లిదండ్రులు వెంటనే క్యాచ్ చేయగలిగే తెలివితేటలు మనకుంటాయి. మన పిల్లలు ఎప్పుడు ఎంత యా యాక్టివ్‌గా ఉంటారు, ఎందుకు డల్ అయ్యారు అనేది ముందు మనం గమనించగలగాలి. మనం గూడా సీరియల్లు, టీవీలు లేకపోతే ఫోన్లు, వర్క్ చేసే వాళ్ళు వాళ్ళ వర్కులు ఇలాంటి వాటి వల్ల ఉండిపోకుండా పిల్లలకు కొంచెం సమయం కేటాయించి స్కూల్ నుంచి వచ్చాక స్కూల్లో ఏం జరిగింది, పిల్లలు తోటి పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు, టీచర్స్ ఎలా ప్రవర్తిస్తున్నారు, నువ్వేం చదువుతున్నావు, ఎలా చదువుతున్నావు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఎక్కడ ఏం జరిగితే ఎలా స్పందించాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనేది నేను తప్పకుండా నేర్చుకున్నాను. ఈ ట్రైనింగ్ వల్ల ఇంకొంచెం నేర్చుకున్నాను. నేను ఎక్కువగా ఫోన్ వాడుతూ నా పిల్లాడిని కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాను. నా భర్త కూడా మా అబ్బాయితో సరిగా ఎక్కువ టైం స్పెండ్ చేయరు ఆడమన్నా కూడా. ఇక మీద ఖచ్చితంగా నేను నా ఫోన్ పక్కన పెట్టేసి మా బాబుతోటి ఎక్కువ సమయాన్ని గడపడానికి ఖచ్చితంగా పెట్టుకున్నాను.